బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నేడు ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలను కలవనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై నేతలతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణలో జరిపిన కులగణనపై సీఎం రేవంత్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు పెహల్గాం మృతులకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాపం తెలిపింది. రాహుల్ పోరాటంతోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని ఖర్గే తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షంపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశామని, ముమ్మర చర్యల్లో అధికారులు ఉన్నారని వివరించారు. నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూడాలని పోలీసు, రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్టు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. అకాల వర్షానికి ఏదైతే గాలి వానతోటి భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి మండల్ కానీ, ఒలిగొండ మండల్, అట్లే బీబీనగర్ మండల్ మరి కొన్ని గ్రామాలల్లో వానబడి మరి ఈ అకాల వర్షానికి, గాలి దుమారానికి తాటిపత్రి కప్పుకున్న తాటిపత్రి కూడా కుక్కపోయి ఒడ్లు తడిసినట్టుగా మరి వింటున్నాం, వార్తలు వస్తున్నాయి. ఎక్కడ రైతులు ఎవరు కూడా ఆధారపడద్దు, తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. నేను ఇంతకు ముందే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సో వడ్ల కొనుగోలు ఖచ్చితంగా చేస్తాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు జరుగుతుంది. ఈరోజు అకాల వర్షానికి ఏదైతే గాలి వానతోటి భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి మండల్ కానీ, ఒలిగొండ మండల్, అట్లే బీబీనగర్ మండల్ మరి కొన్ని గ్రామాలల్లో వానబడి మరి ఈ అకాల వర్షానికి, గాలి దుమారానికి తాటిపత్రి కప్పుకున్న తాటిపత్రి కూడా కుక్కపోయి ఒడ్లు తడిసినట్టుగా మరి వింటున్నాం, వార్తలు వస్తున్నాయి. ఎక్కడ రైతులు ఎవరు కూడా ఆధారపడద్దు, తడిసిన ధాన్యాన్ని తప్పకుండా కొనుగోలు చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. నేను ఇంతకు ముందే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సో వడ్ల కొనుగోలు ఖచ్చితంగా చేస్తాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు జరుగుతుంది. ఈరోజు అకాల వర్షానికి ఏదైతే గాలి వానతోటి భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి మండలం పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై భారత్ మండిపడుతుంది. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లస్కార్-ఏ-తోయిబా ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తుండటంతో భారత్ నుంచి ఎదురయ్యే ప్రతి ఘటనపై పాకిస్తాన్ ఆందోళన చెందుతుంది. పైకి ధీమాగా ఉన్నట్లు కనిపించిన భారత్ చర్యలపై భయంతో రక్షణ కోసం పాక్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ సహాయం కోరుతుంది. ఇప్పటికే చైనా రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాకిస్తాన్ ప్రధాని పహజబ్ షరీఫ్ పాషా తెలిపారు. రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ అంటోనియో గుటెరస్తో మాట్లాడిన పాక్ ప్రధాని ఉద్రిక్తతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యుఏఈలతో సహా ఇతర గల్ఫ్ దేశ నేతలకు పాక్ ప్రధాని కోరారు. పాకిస్తాన్లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అల్ ఖన్ మాలికీతో పాటు సమావేశంలో దక్షిణాఫ్రికాలోని శాంతి స్థిరత్వం కోసం పాకిస్తాన్ కృషి చేస్తుందని పాక్ ప్రధాని పునరుద్ఘాటించారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపారు. కువైట్ రాయబారి నాసన్ రెహ్మాన్ జాసన్ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలకు సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఓ సైన్యానికి దేశం ఉందని చెప్పవచ్చు.
భారత్ వంటి దేశాల్లో మిలిటరీ చీఫ్గా పనిచేసిన వారు రిటైర్మెంట్ తర్వాత సాదాసీదా జీవితం గడుపుతారు. కానీ పాకిస్తాన్లో అలా కాదు. మిలిటరీలో చేరితే జాక్పాట్ కొట్టినట్లు. ప్రభుత్వమే పదవుల నుంచి 100 ఎకరాల భూమిని ఆర్మీలో పనిచేసిన వారికి ఇస్తుంది. ఇక అవినీతికి కొదవలేదు. పాక్ ఆర్మీ చీఫ్లుగా పనిచేసిన వారు తమ రిటైర్మెంట్ తర్వాత హాయిగా లండన్, దుబాయ్, ఖతార్ వంటి ప్రాంతాల్లో కుటుంబాలతో సెటిల్ అవుతారు. ఆ తర్వాత పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూడరు. పాకిస్తాన్ దేశ రక్షణ, యుద్ధం తప్ప అన్ని వ్యాపారాలు చేస్తుంది. పాకిస్తాన్ వ్యాప్తంగా మొత్తం వ్యాపార సామ్రాజ్యం పాక్ ఆర్మీ చేతిలోనే ఉంది. వ్యవసాయం దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు పాక్ ఆర్మీదే రాజ్యం. చివరకు నిత్యావసర వస్తువుల్లో కూడా ఆర్మీ హస్తం ఉంటుంది. సిమెంట్, ఎరువులు, బ్యాంకింగ్, పాడి పరిశ్రమ, రవాణా, గృహ నిర్మాణం అంతా ఆర్మీ చేతుల్లోనే. ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్గా ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ బహిరంగ ఆస్తులే 6 కోట్లు ఉన్నాయి. ఇక విదేశాల్లో బినామీలు పేర్లతో ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కే లేదు. సూటిగా చెప్పాలంటే పాక్ ఆర్మీ ఆ దేశంలో 100కి పైగా వ్యాపారులను నిర్వహిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయంలోకి దిగింది. చోలిస్తాన్ ఎడారి ప్రాంతంలో పెద్ద కెనాళ్లను నిర్మించి సింధు నది నీటితో వ్యవసాయం చేయాలనుకుంటుంది. పాకిస్తాన్ సైన్యం రక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగాన్ని నియంత్రిస్తుంది. నిజానికి ఇది ప్రజాప్రభుత్వమే శాసిస్తుంది. ఆర్మీ చెప్పిందే అక్కడి ప్రభుత్వాలకు వేదం. పాక్ ఆర్మీ ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, షాహీన్ ఫౌండేషన్, బహ్రియా ఫౌండేషన్ వంటి సంస్థలను నిర్వహిస్తుంది. ఇది పెద్ద కార్పొరేట్ నెట్వర్క్. ప్రసిద్ధ రచయిత్రి అయోషా సిద్దికా రాసిన ఓ పుస్తకంలో పాక్ వ్యాపార సామ్రాజ్యం గురించి అన్ని వివరాలు ఉన్నాయి. కరాచీ, లాహోరో, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించింది. డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ పేరుతో పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థను రన్ చేస్తుంది. దీని విలువ $1 బిలియన్ ఉంది. అయోషా సిద్దికీ ప్రకారం 2007లోనే పాకిస్తాన్ వ్యాపార దందా విలువ $20 బిలియన్. ఇప్పుడు దీని విలువ భారత్ కరెన్సీలో 80,000 కోట్లుగా ఉండొచ్చు.
ఘటనలో ఘోర విషాదం జరిగింది. శ్రీగాంలోని శ్రీదేవి లైరాయ్ ఆలయం జాతరలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఆలయ సిబ్బంది వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గోవా సీఎం ప్రమోద్ సామంత్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సీఎం సూచించారు. అలాగే ఘటనలో మరణించిన వారి మృతి పట్ల సీఎం విచారణ వ్యక్తం చేశారు. शॉप आसा सायडीसून लोक येताले आनी सायडीन लोक लायनीन रावले कोंकणा सो तेंचे कितें तरी जालें थंयसर म्हणल्यार कितें वाद जालो वाद जावंक ना लायक दुखलां जाली आनी तितून ते मागीर तेंच्या भितर झगडी जाली सो झगडी म्हणल्यार दुखलां जाली आनी हे जावन ते पडले दोना भितरूच सगळे आनी इतलोच जाला आनी कितें ओके आनी मागीर थंयसर 2 जाणां लोकां पडले सगळ्यांक हाडली सगळ्यांक हाडली ऑलमोस्ट कितले दोन इंजर्ड आहा हितून इंजर्ड आनी फूल डिटेल कितें जाल्ली ओके ओके कशें इंजर्ड कितें जाल्लें थंय धुंडी जाली एकामेकाचेर पडले कितें जाल्लें कितें पूण थंय गर्दी दुखलता आमी देवतेक पावले ओके कितें ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. గోవాలో పెను విషాదం చోటు చేసుకుంది. మనం రీసెంట్ గా ఇక్కడ చూసాం, మన ఏపీలో చూసాం ఒక తొక్కిసలాట జరగటం, అంటే సింహాచల తొక్కిసలాట ఘటన జరగటం, చనిపోవడం చూసాం. రైట్, రేపు అదే కైండ్ లో గోవాలో ఉన్నటువంటి సీగావ్ అనే ఒక ప్రాంతంలో శ్రీదేవి రాయలాయ్ అనే ఒక టెంపుల్, ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆల్మోస్ట్ 7 చనిపోయినట్టుగా సమాచారం అందుతూ ఉంది. మరో 30 మందికి గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అంటే తొక్కిసలాట కారణం భక్తుల రద్దీయా లేదంటే సరైన ఏర్పాట్లు చేయకపోవటమా అనే దానిపై ప్రస్తుతం అయితే ఇప్పటికీ కొన్ని అనుమానాలు కొన్ని వ్యక్తం అవుతూ ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా బయట పెట్టలేదు. బట్ ప్రభుత్వం మాత్రం ప్రమోద్ సావంత్ ప్రభుత్వం, అదే గుజరాత్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం స్పందించింది. ఘటనపై విచారం వ్యక్తం చేయడం కానీ లేదంటే బాధితుల్ని వెంటనే అంటే మెరుగైన వైద్యం అందించి ఎవరైతే క్రిటికల్ గా ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో వారి ఎంత ఖర్చైనా సరే వారు ప్రాణాలు పోకుండా బ్రతకాలి, ఖచ్చితంగా బతికి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి సంబంధిత అధికారులకు ఇప్పటికే గోవా ప్రభుత్వం, అంటే ప్రమోద్ సావంత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే అక్కడ జనరల్ గా టెంపుల్స్ లో వీకెండ్ మోడ్ కావడంతో ఇదొకటి శని ఆదివారం జనరల్ ఏంటంటే టెంపుల్స్ సంబంధించి కొంత రష్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ శ్రీగావ్లో ఉన్నటువంటి శ్రీదేవి రాయలాయ్ అనే టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ లో కూడా వీకెండ్స్ లో కొంత పుషప్ ఎక్కువ ఉంటుంది, భక్తుల రద్దీ ఉంటుంది అనేది ఒక వాదన. సో ఇక్కడ మరి దానికి సంబంధించి ఏర్పాట్లు ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగింది, ఏదన్నా పాలనాపరమైనటువంటి డెసిషన్స్, అంటే టెంపుల్లో భక్తుల దర్శనానికి సంబంధించి ఏదైనా పాలనాపరమైనటువంటి డెసిషన్స్ లో ఏదైనా కొంత ఇబ్బంది జరిగిందా, లేదంటే ఉన్నటువంటి అధికారులు అలసత్వం ప్రదర్శించారా అనే దానిపై అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు అయితే కన్ఫర్మేషన్, అంటే మనకన్నీ సమాచారం ప్రకారం 7 చనిపోయారు. డెత్ టోల్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గాయపడిన వారి సంఖ్య కూడా 30 పైగానే ఉంది అని ఒక అన్అఫిషియల్ రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. సో అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక విచారకర వాతావరణం నెలకొందని చెప్తారు. ఎందుకంటే అందరూ టెంపుల్ కి టెంపుల్ దర్శనం చేసుకుని హాయిగా ఇళ్ళకి వెళ్దాము, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకున్న సందర్భంలో ఒకసారిగా ఊహించిన ఘటన చోటు చేసుకోవడం అందరూ కూడా ఒక షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఇది ఒక షాక్ అని భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ గా గోవాలో ఇటువంటి తరహా ఇన్సిడెంట్లు టెంపుల్ కి సంబంధించి కూడా కొంచెం తక్కువగా ఉంటుందనేది ఒక వాదన. బట్ ఇప్పుడు అది ఆ టెంపుల్లో మరి ఎటువంటి ఏర్పాటుకు సంబంధించి కొంత ల్యాప్సెస్ ఉండటం వల్ల జరిగిందా, లేదంటే ఇంకేదన్నా జరిగిందా అనే దానిపై విచారణ అయితే జరుగుతూ ఉంది. ప్రభుత్వం మాత్రం చాలా అంటే బాధితుల్ని రక్షించాలి, బాధితుల్ని ఎంత మెరుగైన వైద్యం అందించి ఎంత ఖర్చైనా సరే ఖచ్చితంగా ప్రాణాలు అంటే డెత్ టోల్ ప్రాణ నష్టం తగ్గించాల్సిన అవసరం కాబట్టి దానికోసం మీరు
పెరిగిన వైద్యం అందించాలని ఇప్పటికీ ఆదేశాలు వచ్చింది. ఘటనపై విచారణ కూడా ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెంకట్. వెల్కమ్ బ్యాక్. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఎల్ఓసితో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబటి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎల్ఓసి దగ్గర వరుసగా 9వ రోజు పాక్ కాల్పులు జరిపింది. జమ్మూ కాశ్మీర్లో 4 సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలకు పాక్ సైనికులు పాల్పడ్డారు. కుపారా, యురి, కర్నూల్ సెక్టర్తో పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదివరకే పాక్ డీజీఓతో మాట్లాడి పాక్ సైన్యం కాల్పులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినప్పటికీ పాక్ సైనికులు కవ్వింపు చర్యలను మానుకోవడం లేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి. విజయం మనం చూస్తున్నాం, ఏదైతే కవ్వింపు చర్యలు అన్నది 9వ రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పాకిస్తాన్ కేవలం ఆ మేకపోతు గంభీరంగా ప్రదర్శించడం కోసం ఎల్ఓసికి అనుకుని ఉన్న మిలిటరీ పోస్టుల పైన కాల్పులు జరపడము, ఆ కాల్పులను సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టడం అన్నది 9వ రోజు కూడా యాజ్ యూజువల్ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పటికే భారత్ కి సంబంధించిన డీజీసీఎం చాలా క్లియర్ గా పాకిస్తాన్ డీజీసీఎం కి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటిది కరెక్ట్ కాదు, ఈ కవ్వింపు చర్యలు అన్నది నిజంగానే యుద్ధానికి సంబంధించిన సన్నద్ధంగా భావించాల్సి వస్తుందన్న విషయాన్ని కూడా చెప్పడంతో పాటు అలానే జరిగితే మాత్రం తీరుగా సమాధానం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పడం అన్నది ఇప్పటికే జరిపేది. అయితే ఈ కవ్వింపు చర్యలను కేవలము భూభాగం మీదనే కాకుండా అరేబియా మహాసముద్రంలో కూడా పాకిస్తాన్ కంటిన్యూ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ అరేబియా మహాసముద్రంలో భారత్ కి సంబంధించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి, అలాగే మిగిలిన జలాంతర్గాములన్నీ ఇప్పటికే సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా అదే లాహోర్ నుంచి ఆ తీర ప్రాంతంలోనే తాము యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం కాబట్టి ఆ చుట్టుపక్కల ఏవైనా సరే యుద్ధానికి రిలేటెడ్ కానీ లేకపోతే ఇలాంటివి ఏదైతే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి నౌకలు కానీ అక్కడ ఉండకూడదు అంటూ ఒక సర్కులర్ రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే భారత్ తో పాకిస్తాన్ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము విధంగా చెప్తున్నారు తప్ప ఉగ్రదాడి జరిగిన విధానం కానివ్వండి, దాన్ని ఖండించే పద్ధతి కానివ్వండి, లేకపోతే దానికి మాకు సంబంధం లేదని చెప్పుకునే విషయంలో ప్రపంచ దేశాల ముందు కూడా మరొకసారి నిందితుడిగా మిగిలిపోవడం అనేది పాకిస్తాన్ కి పరిపాటిగా మారిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే దీంతో పాటు ఇప్పటికే భారత్ సంబంధించి యుద్ధ విన్యాసాలతో పాటు మరొక కీలకమైన అంశం గగనతలాన్ని మూసివేయడం ద్వారా కూడా పాకిస్తాన్ ని ఇరగడంలో పెట్టే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఇప్పటికే మే 23వ తారీఖు దాకా గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఎగిరే ఫ్లైట్స్ అంటే అవి కేవలం యుద్ధ విమానాలే కాకుండా మామూలు ప్రయాణికులు వెళ్లే ప్యాసింజర్ ఫ్లైట్స్ ని కూడా అక్కడ ఎగరకూడదు అని ఏదైతే సర్కులర్ రిలీజ్ చేశారో దానివల్ల పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతుంది. అటు నుంచి వెళ్ళాలంటే అయితే శ్రీలంక మీద నుంచి లేదా చైనా మీద నుంచి ఫ్లైట్స్ ని మళ్లించుకొని తీసుకెళ్లడం వల్ల అధిక భారం పడుతుంది అనేది కూడా అక్కడ ఉన్న వినియోగదారులతో పాటు పాకిస్తాన్ కూడా చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంటే ఏ విధంగా చూసినా సరే భారత్ అన్నది 3 విధాలుగా అంటే త్రివిధ దళాల నుంచి 3 విషయాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించడం కానివ్వండి, చాలా క్లిష్ట పరిస్థితుల్ని పాకిస్తాన్ క్రియేట్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఒకటి, బార్డర్ ద్వారా ఇప్పటికే పూర్తి స్థాయిలో సైన్యాన్ని మోహరించి ఏ చిన్నపాటి అలజడి వచ్చినా సరే దాని మీద కాల్పులు జరపడం కానివ్వండి, లేదా పాకిస్తాన్ కాల్పులు జరిపే ప్రయత్నం చేసిన వాటిని తిప్పికొట్టడం అన్నది రెగ్యులర్ గా చేస్తుంటే, మరోవైపు నీటి మీద ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు అటువైపు ఎలాంటి చిన్న అలజడి జరిగినా సరే వాటిని అంతమొందించడానికి అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ఎయిర్ ఫోర్స్ అనేది చాలా కీలకంగా ఉంది. సుఖోయ్ విమానాలతో పాటు F-16లు కూడా ఇప్పటికే గగనతలంలో ఎగరడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంటే, ఇక భారత్ కి చాలా దేశాలు అంటే దాదాపుగా 65 దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 65 దేశాలు ఇప్పటికే మద్దతు ప్రకటించడంతో పాటు అవసరమైతే యుద్ధంలోకి మేము డైరెక్ట్ గా దిగుతామంటూ కూడా అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఎటు పాల్గొని పరిస్థితుంది. ఇక ఎప్పటి నుంచో వాళ్ళు స్నేహితులుగా భావించిన సౌదీ అరేబియా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇవాళ స్తబ్దుగా ఉండడం కూడా పాకిస్తాన్ ని కలవరపెడుతుందనే చెప్పాలి. దీనికి తోడు పాకిస్తాన్ లో ఉన్న అంతర్గత విభేదాలు, ఓవైపు బలూచిస్తాన్, మరోవైపు తాలిబాన్లు వ్యవహరిస్తున్న తీరు కూడా పాకిస్తాన్ కి ఒక ఇబ్బందిగా మారింది. అయితే ఓవైపు బంగ్లాదేశ్ నుంచి భారత్ పైన
దాడి చేసే ప్రయత్నం చేసినా సరే అది ఎక్కువ రోజులు నిలబడద్దు అన్న విషయం పాకిస్తాన్ తెలుసు కాబట్టి అది ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ బట్ అక్కడ ఏమీ కనిపించిన సిచ్యువేషన్ ఉందని అయితే మనం చెప్పాలి విజయ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వైద్య విద్యం ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష మే 4న జరగనుంది. 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రం నుండి 72,572 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా ఉదయం 11 గంటల నుండి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష కేంద్రం గేటు మూసివేస్తారు. విద్యార్థి బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో ఇచ్చే పెన్నులతోనే పరీక్ష రాయాలని అధికారులు వెల్లడించారు. దక్షిణ అమెరికా దేశాలైన చిలీ, అర్జెంటీనాల దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.4గా నమోదైనట్టు యునైటెడ్ స్టేట్స్ బయోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీ కావడంతో చిలీ అధికారులు అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:58 ఈ భూకంపం వచ్చినట్టు యుఎస్జిఎస్ తెలిపింది. అర్జెంటీనాలోని ఉషునవా నగరానికి దక్షిణంగా 219 కిలోమీటర్ల దూరంలో డ్రెయిన్ ప్యాసేజీలో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితులపై కేసును అధికారికంగా చేపట్టాలా వద్దా అని కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావడానికి వారికి ప్రత్యేక హక్కు ఉంది. ఛార్జ్షీట్లో మార్పులు చేశారని భారతీయ నాగరిక సురక్షా సంస్థ సెక్షన్ 223 కింద నోటీసు జారీ చేయాలా వద్దా అనేది ప్రస్తుత సమస్య అని కోర్టు అభిప్రాయపడింది. ఛార్జిషీటుపై న్యాయపరమైన విచారణ జరుగుతున్న సమయంలో ఎదుటిపక్షం వాదనలు వినిపించడానికి హక్కు ఉంటుందని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నే తెలిపారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.